ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య 15వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కోల్కతా జట్టు కూడా 3 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి రెండిట్లో ఓడిపోయింది. అందులోనూ కోల్కతా సొంతగడ్డపై ఆడిన మొదటి మ్యాచ్లో కూడా ఓడిపోయింది. దీంతో సొంతగడ్డపై జరిగే రెండవ మ్యాచ్లో అయినా గెలవాలని కేకేఆర్ భావిస్తోంది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ కూడా హ్యాట్రిక్ పరాజయాలను తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు జట్లలో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ రెండు జట్ల స్టేటస్ గమనిస్తే ఈ రెండు జట్లు 28 సార్లు తలపడితే హైదరాబాద్ జట్టు 9 సార్లు, కేకేఆర్ జట్టు 19 సార్లు విజేతగా నిలిచాయి. అంతేకాదు గత సీజన్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్తో తలపడిన 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇందులో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. గత రికార్డ్స్ ప్రకారం హైదరాబాద్కి కోల్కతాపై అంత మంచి రికార్డు లేనప్పటికీ ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితులు వేరు. ఈ రెండు జట్లు సరైన విజయాల కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు గత సీజన్లో జరిగిన అవమానానికి హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకో సమయం కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో పోరు ఉత్కంఠగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రెండు జట్ల బలాబలాలను చూసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ ఖచ్చితంగా పటిష్టంగా ఉంది. కానీ ఓపెనర్లు హెడ్ అభిషేక్ మునుపటిలా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోతున్నారు. నితీష్ రెడ్డి అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడుతున్నాడు. ఇషాన్ కిషన్ సింగిల్ మ్యాచ్ హీరోగా మారిపోయాడు. క్లాసెన్ వచ్చే సమయానికి ఎప్పుడూ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో అతడి బ్యాటింగ్లో కూడా ఫైర్ తగ్గింది. అభినవ్ మనోహర్ కూడా ఏమాత్రం సరిగ్గా ఆడడం లేదు. మొత్తంగా చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా కనపడుతున్నా ఈ మధ్యకాలంలో కుప్పకూలిపోయే పేకమెడలా తయారవడం ఆ జట్టు కొంప ముంచుతోంది. మరి ఈ మ్యాచ్లోనైనా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు పంజా విసురుతారా లేక తోక ముడుస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే డికాక్, రహానే, రఘువంశీ పర్వాలేదనిపిస్తున్నా ఆ జట్టులో హార్డ్ హిట్టర్లుగా పేరు సంపాదించిన నరేన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ ఈ నలుగురు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఈ బ్యాటర్లు కనీసం తిరిగి ఫామ్లోకి వస్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా కలగడం లేదు. ఇదే కేకేఆర్ జట్టుకు ఇబ్బందిగా మారుతోంది, భయపెడుతోంది. మరి ఈ మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు ఈ భయాన్ని ఎంత మేరకు పోగొడతారో చూడాలి. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే రస్సెల్, హర్షిత్ రాణాలతో కేకేఆర్ జట్టు, కమ్మెన్స్, షమి, హర్షల్ పటేల్ రాణాలతో ఎస్ఆర్హెచ్ జట్టు రెండూ కూడా బలంగా కనిపిస్తున్నా ఈ బౌలర్లు అందరూ కూడా పవర్ ప్లేలో సరిగ్గా వికెట్లు తీయడం లేదు. ఒక రకంగా రెండు జట్లలో బౌలింగ్ విభాగం అంత ఎఫెక్టివ్గా కనపడడం లేదు. స్పిన్ బౌలింగ్ విషయంలో హైదరాబాద్ జట్టు కంటే కోల్కతా జట్టు ముందుంది. వరుణ్ చక్రవర్తి, నరేన్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్, నరేన్ ఇద్దరూ కూడా వికెట్లు తీయడమే కాకుండా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అదే సమయంలో హైదరాబాద్ జట్టులో రాహుల్ చాహర్, జంపా ఇద్దరూ అంత ప్రభావవంతంగా కనపడడం లేదు. జీషన్ అన్సారీ ఆడిన మొదటి మ్యాచ్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నా ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. కాబట్టి హైదరాబాద్ జట్టు స్పిన్ బౌలింగ్ విషయంలో వెనుకబడి ఉన్నా స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడే క్లాసెన్, అభిషేక్, నితీష్, అనికేత్ జట్టులో ఉండడం ఎస్ఆర్హెచ్ కు కలిసి రానుంది. ఇక ఇప్పుడు రెండు జట్లలో ఏ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం. మ్యాచ్ జరగబోయేది కోల్కతాలో కాబట్టి ఆ పిచ్ పై స్పిన్నర్లు ప్రతిభావంతంగా ఉంటారు. కాబట్టి కేకేఆర్ కు కూడా మంచి స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండడం ఏ జట్టుకైనా మంచిదే. ఈ నేపథ్యంలో రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో ఆల్రౌండర్ మొయిన్ అలీ జట్టులోకొస్తాడు. అదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండే స్థానంలో బౌలర్ వైభవ్ అరోరా జట్టులో చేరుతాడు. ఇక ఎస్ఆర్హెచ్ జట్టులో మార్పుల విషయానికి వస్తే వియన్ ముల్దర్ స్థానంలో ఆడం జంపా లేదా రాహుల్ చాహర్ జట్టులోకొస్తారు. ఇక ఫినిషర్గా 7వ స్థానంలో వస్తున్న అభినవ్ మనోహర్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడి స్థానంలో అథర్వ్ టైడ్ జట్టులోకి వచ్చే అవకాశం కనపడుతోంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు 4 మార్పులు చేసేలా కనపడుతున్నాయి. మొత్తంగా చూస్తే అన్ని విభాగాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశం 60%, కేకేఆర్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.